హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. నిన్న మనకి రాబిన్హుడ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది గైస్. సో ఎగ్జాక్ట్ గా అంటే మనకి 8:15 PM కి ట్రైలర్ అయితే లాంచ్ చేశారు నిన్న డేవిడ్ వార్నర్స్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. సో ఈ ట్రైలర్ ఎట్లా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ పెంచాయా పెంచలేదా అనేది డీటెయిల్ గా మాట్లాడుకున్నాం గైస్. సో దయచేసి ఒక విన్నపం గైస్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టి లైక్ కొట్టి షేర్ చేయండి గైస్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు షేర్లు సబ్స్క్రైబ్లు చేస్తేనే మాకెంతో ఎనర్జీ అండ్ బూస్ట్ వస్తుంది గైస్. మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము ఇంకా కొత్త కంటెంట్ కొత్త రీసెర్చ్ చేసి మరి మీకోసం తేవాల్సి వస్తుంది. ఇంకెంతో ఎనర్జీ అనేది పెరుగుతుంది గైస్ మాలాంటి వాళ్ళకి. అండ్ ఛానల్ కొన్ని రోజులుగా స్లో అయింది వీడియోస్ అప్లోడ్ చేయక. ఇక్కడ నుంచి మళ్ళీ ఛానల్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది గైస్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. మరెన్నో అప్డేట్లు వస్తూనే ఉంటాయి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో రాబిన్హుడ్ ఈ సినిమాకి ఫస్ట్ డైరెక్టర్ వచ్చి మనకి వెంకీ కుడుమల్ల గారు. అండ్ నితిన్ అండ్ వెంకీ కుడుమల్ల గారిది ఇది సెకండ్ ఫిలిం. లాస్ట్ ప్రీవియస్ ఫిలిం వస్తే భీష్మ, ఆ తర్వాత నితిన్ గారికి అన్ని ఫ్లాప్లే. సో ఈ సినిమాతో మంచి కంబ్యాక్ రావాలని పవర్ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ ఫిలిం తీశారు గైస్. సో ఈ ట్రైలర్ ఎట్లా ఉంది, అసలు ఎక్స్పెక్టేషన్స్ పెంచాయా పెంచలేదా అని మాత్రం మాట్లాడుకున్నాం. ట్రైలర్ అయితే మాత్రం బాగుంది. ఇస్ ఓకే ఓకే అన్నట్టుంది. అండ్ కొన్ని ప్లేసెస్ లో ఏంటిదంటే శ్రీలీల గారి లిప్ సింక్ అనేది సరిగా లేదు. అండ్ ప్లస్ కొన్ని ప్లేసెస్ లో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ అంత పెద్ద వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. అండ్ స్పెషల్ గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. అండ్ వచ్చే సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది గైస్. అసలు యాక్షన్స్ బాగున్నాయి. ఆయన మెయిన్ చెప్పాల్సింది డేవిడ్ వారియర్ గారి ఎంట్రీ సీన్ ఉంది. హెలికాప్టర్ దిగుతూ లాలీపాప్ పెట్టుకుని అద్దరిపోయింది గైస్, గ్యారంటీ. ఆ సీన్ మాత్రం థియేటర్ లో విజిల్స్ మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది. సో చూద్దాం. నాకైతే ట్రైలర్ ఓకే ఓకే అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ బ్యాక్ మ్యూజిక్ ఇస్తుంది మనకి జీవి ప్రకాష్ గారు. అండ్ మీరు ట్రైలర్ చూసారు, ట్రైలర్ చూస్తే మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. మరెన్నో కంటెంట్లు ఇస్తూనే ఉంటాం. ప్లీజ్